నేను భర్త నుండి వేరుపడ్డట్లు నీవు కూడా భార్య నుండి వేరుపడతావు. పూర్వకాలంలో స్వర్గలోకంలో వృంద అనే అందమైన పుణ్యవంతురాలు ఉండేది. ఆమె రాక్షసరాజు కాలనేమి కుమార్తె. చిన్ననాటి నుంచి ఆమె విష్ణుమూర్తి భక్తి మార్గంలో ఉండేది. వృంద పెరిగి మహాబలశాలి అయిన జలంధరుడు అనే రాక్షస రాజుతో వివాహమైంది. జలంధరుడు శివుడి కోపాగ్నిలో పుట్టి భార్య పాతివ్రత్య శక్తి వల్ల అపరాజయుడయ్యాడు. జలంధరుడు దేవతలపై యుద్ధం ప్రకటించగా శివుడికి కూడా అతన్ని ఓడించడం సాధ్యం కాలేదు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు గ్రహించాడు. బృందా పాతివ్రత్యం ఉన్నంత వరకు జలంధరుడు ఓడిపోడు. లోకరక్షణ కోసం విష్ణువు జలంధరుడి రూపంలో బృందా గృహానికి వచ్చాడు. ఆమె అది భర్త అనుకుని స్వాగతించింది. తరువాత నిజం తెలిసి ఆమె మనసు విరిగిపోయింది. అదే సమయంలో జలంధరుడు యుద్ధంలో మరణించాడు. బృంద విష్ణువును శపించింది. నేను భర్త నుండి వేరుపడ్డట్లు నీవు కూడా భార్య నుండి వేరుపడతావు. నేను భర్త నుండి వేరుపడ్డట్లు నీవు కూడా భార్య నుండి వేరుపడతావు. ఈ శాపం రామాయణంలో సాకారమయ్యింది. సీతమ్మను రావణుడు అపహరించటం, అలాగే విష్ణువు శిలగా మారాలని శపించింది. ఆ తర్వాత వృంద అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది. వృంద భస్మం నుండి ఒక సువాసన గల పవిత్రమైన మొక్క మొలిచింది. అదే తులసి. విష్ణువు ఆశీర్వదించాడు. నీ ఆకులు లేకుండా నాకు చేసే పూజ ఏదీ పూర్తి కాదు. నీవు ఎల్లప్పుడూ నా పక్కన ఉంటావు. అప్పటి నుండి తులసి పవిత్రమైనదిగా మారింది. వృందా పాతివ్రత్యం అచంచలమైన శక్తి.